భారత మహిళల జట్టు శ్రీలంకపై ఘన విజయాన్ని సాధించి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. తిరువనంతపురంలో జరిగిన మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో సిరీస్ను అందుకుంది. ఈ విజయం భారత మహిళల బౌలింగ్, బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్లో ఉన్న ప్రాబల్యాన్ని అద్భుతంగా చాటింది. ముందుగా శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ శక్తివంతమైన బౌలింగ్తో లంక బ్యాటర్లు అడ్డుకుంది. ఆమె 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఈ ప్రదర్శనతో ఆమె సమర్థతను మరోసారి నిరూపించింది. శ్రీలంక జట్టు మొదట్లోనే పెద్ద పటుకుల కోల్పోయింది. అయితే మరో స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ కూడా చెలరేగి 3 వికెట్లు తీసింది. దీప్తి టీ20లో 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. ఈ ప్రదర్శనతో శ్రీలంక 20 ఓవర్లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ ధాటికి లంక జట్టు కోలుకోలేకపోయింది. భారత బౌలింగ్ కోటాలో రేణుకా, దీప్తి మరియు మిథాలీ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తర్వాత 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే షఫాలి శర్మ అద్భుతమైన ఆరంభంతో అన్ని ఆశలను నెరవేర్చింది. మొదటి ఓవర్ నుంచే ఆమె కీలక లంక బౌలర్లపై దాడి చేయడం ప్రారంభించింది. 42 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. షఫాలి 11 ఫ్లోర్లు, 3 భారీ సిక్సర్లతో అద్భుతంగా ఆడింది. ఆమె స్ట్రైక్ రేట్ 108.09తో లంక బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చూపించింది. స్మృతి మందన త్వరగా అవుట్ అయినప్పటికీ షఫాలి జోరుతో భారత్ ఎక్కడా తడబడలేదు. 13.2 ఓవర్లోనే 115 పరుగులు చేసి భారత్ లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ఇంకా 2 మ్యాచ్లు మిగిలిన భారత్ మహిళా జట్టు ఈ విజయంతో తమ అదుపును కొనసాగిస్తూ సిరీస్ను కైవసం చేసుకుంది. బౌలర్లు, బ్యాటర్లు, ఫీల్డింగ్ వంటి అన్ని విభాగాల్లో ప్రదర్శన ఇచ్చిన ఈ జట్టు పూర్వకాలంలో నిలిచిపోయే విజయాన్ని నమోదు చేసింది.